నమస్తే, నేను మీ సంధ్య. ఓటీటీలో వెబ్ సిరీస్ల ట్రెండ్ అనేది పీక్స్ లో ఉన్నటువంటి ఈ టైంలో సర్వైవల్ థ్రిల్లర్ గా మన ముందుకు వస్తున్నారు అరేబియన్ కడలి. ఈ సిరీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హీరో సత్యదేవ్ గారు, హీరోయిన్ ఆనంది గారు, అలానే యంగ్ సెన్సేషన్ రోషన్ గారు. మరి వారితో మాట్లాడదాం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. ఇండివిజువల్ గా అందరూ చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉన్నట్టు అనిపిస్తోంది, ఎస్పెషల్లీ మీరు. ఎందుకంటే ఆల్రెడీ కింగ్డమ్ ఇచ్చిన ఆ బూస్ట్ మీకు దీనికి ఇంకాస్త బాగా హెల్ప్ అయ్యేలాగా వదులుతున్నారా జనాలపైకి, అట్లా ఏమన్నా అనుకోవచ్చా? లేదండి, ముందు నుంచి ఈ డేట్ వీళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ 15th వీక్ లో రావాలన్నది ముందు నుంచి అనుకున్నదే. సో అది ముందే ఫిక్స్ అయింది. కింగ్డమ్ డేట్స్ కొంచెం అటు ఇటు మారి అది ఫైనలీ జూలై 31st వచ్చింది కదా. అంటే ఒకే టైంకి అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ, బట్ వీళ్ళ ఐడియా ఫస్ట్ నుంచి ఇండిపెండెన్స్ డే వీక్ టార్గెట్ కొంచెం చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు అది మీకు ఫెచింగ్ అవుతుంది అన్నమాట, ప్లస్ అవుతుంది. అయితే అంటే ఆ మూవీకి సంబంధించి మీ రోల్ ఎస్పెషల్లీ చాలా అంటే సత్యదేవే హీరో అనేటువంటి ఇది వచ్చింది. నాగవంశీ గారు కూడా మీకు ఆ క్లిప్పింగ్ చూపించడం కూడా జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారండి యాజ్ ఎ యాక్టర్? ఇలాంటి కాంప్లిమెంట్స్ వ్యూవర్స్ నుంచి చాలా జెన్యూన్ కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మోర్ దెన్ ఎనీథింగ్ అంటే నాకు ఆ సినిమా ఆడాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎందుకంటే కథ అంతా నేను ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న దగ్గర వరకు ఎక్కడో నేను బిలీవ్ చేసింది అదే, ఈ ట్రాన్సిషనే ఉంటుంది, ఇలాగే ఈ క్యారెక్టర్ని ఇంత అంటే స్ట్రాంగ్ రైటింగ్ కదా, అంత బాగా రాసేటు గౌతమ్. అండ్ అది నాకు ఆఫర్ చేయడం ఆల్మోస్ట్ 1 week ఉందన్నప్పుడు నాకు వచ్చింది అది. షూటింగ్ కి ఏదో సంథింగ్ వేరే వాళ్ళతో అనుకున్నారు ముందు, దెన్ ఫైనలీ దే కుడెంట్. అయితే అప్పుడు నాకు గౌతమ్ చెప్పాడు, ఫస్ట్ నా పేరు రాసుకున్నాడంట, కానీ అది ఎటు వెళ్ళి మళ్ళీ ఫైనలీ నా దగ్గరికి వచ్చింది. సో ఆ విధంగా చూసుకుంటే వెరీ ఫార్చునేట్ అండి. అంటే నేను ఆ 1 week లో కూడా నేను యాక్సెప్ట్ చేసింది అందుకే. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వదులుకోకూడదు, గ్యారెంటీ దీనికి. అంటే నాకు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చిందంటే అసలు నేను వదలనండి. అంటే డజంట్ మీన్ నేనే మెయిన్ లీడా, వేరే వాళ్ళు మెయిన్ లీడా అన్నది నేను ఆలోచించాను. ప్లాన్ కూడా అలానే ఉందిలేండి. అంటే స్టార్టింగ్ కెరియర్ నుంచి కూడా మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆ సినిమాలో. అంతేనండి, అలా చేయకపోతే అసలు ఈ రోజు మీరు నన్ను పిల్లరు కదా. లేదు, మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, గ్రాప్ చేస్తున్నారు ఆడియన్స్ అటెన్షన్ ని అని అంటే డెఫినెట్ గా మీకు ఆ పల్స్ తెలుస్తోంది అండ్ ఆ క్యారెక్టర్ ని మీరు ఓన్ చేసుకోగలుగుతున్నారు. సో ఈ మూవీలో ఏంటండి పరిస్థితి? మీరు అంటే ఒక ఫిషర్ మ్యాన్ గా చేస్తున్నారు, అంటే ఎనీ హోంవర్క్ చేశారా దీనికి సంబంధించి? ఫిషర్ మ్యాన్ గెటప్ వేయడం వేరు, ఆ గెటప్ లో లీనమైపోవడం వేరు. ఇందులో మీరు అలా లీనమైపోయారు. అయిపోయానండి ఆల్మోస్ట్. ఇది వచ్చి ఒక సర్వైవల్ తర్వాత ఎమోషనల్ ఫిషర్మన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అయ్యో, లవ్ యాడ్ చేయలేదండి. లవ్ స్టోరీ, ఎమోషనల్ లవ్ ఉందండి. అంతేనా? ఓకే. అంటే ఒక్కడిది కాదు, ఒక 2 ఊర్లకు సంబంధించిన ప్రాబ్లం. పోస్టర్ లో నేను ఆనంది ఇంకా తను రోషన్ కొన్ని పోస్టర్ల తర్వాత వస్తాయి. బేసికలీ పోస్టర్ మెయిన్ కానీ, బట్ స్టోరీ వచ్చి ఒక 2 villages సంబంధించిన స్టోరీ అది. ఆ 2 villages లో వాళ్ళు అవి ఒక ఫిషింగ్ విలేజెస్. అక్కడ ఒక జట్టి లేక ఎన్నో రోజుల నుంచి అక్కడ ఫిషర్మెన్ ఇబ్బంది పడతా ఉంటారు. ఆ జట్టి కోసం నేను గంగా ఆనంది క్యారెక్టర్ ఫైట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే ప్రతిసారి మేము ప్రతి 6 నెలలు వెళ్ళి వలస చేసి వస్తాం. ఈ క్యారెక్టర్ ఇంత కాన్ఫ్లిక్ట్ అండ్ 2 ఊర్లకి పడవు, 2 ఊర్లు కొట్టుకుంటా ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎలా రైజ్ అవుతుందంటే, బద్రి అన్న క్యారెక్టర్ ఆ పడని వాళ్ళతో ప్రయాణం చేయాలి. అది డ్రామా అనమాట. దట్స్ హౌ ఇప్పుడు అది వి ఎండ్ అప్ ఇన్ డిఫరెంట్ కంట్రీ, ఒక కంట్రీలోకి వెళ్ళిపోతాం, వేరే కంట్రీలోకి. సో డ్రామా ఏంటంటే పడని వాళ్ళతో వేరే కంట్రీలో కూడా పడదు. ఇప్పుడు మీకంటే పెద్దని ఇంకోటి ఉన్నాడు, వాడిని డీల్ చేయాలా మీరు డీల్ చేయాలనేది నా కాన్ఫ్లిక్ట్. గంగది వచ్చి బిగ్గర్ ఇష్యూ, లైక్ జట్టి ఉంది, తర్వాత బద్రి వెళ్ళిపోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అక్కడ, అందరూ ఇరుక్కుపోయారు. తన కాజ్, తన చేసే ప్రయత్నం అది. అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇప్పుడు తను రోషన్ క్యారెక్టర్ కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్క్ ఉంటుంది సినిమాలో. తను ట్రైలర్ లో సప్పని వెళ్ళిపోయారు ఇలా, అంటే అది సిరీస్ లో చూపిస్తారా? సిరీస్ లో దాచామండి. సో ఆనంది బ్రదర్ ప్లే చేశాడు తను కూడా ఒక వేరే. అది వన్ చాలా బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు తన క్యారెక్టర్ తినది ఎలివేషన్ అవుతుంది. నాతో పాటు చేసిన అందరు క్యారెక్టర్స్ కి ఒక అండర్లైనింగ్. ఎవ్రీవన్
ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ దొరుకుతుంది అండ్ ప్రూవ్ చేసుకోవడానికి. తన కాజ్ తనకుంటా తిన్ కాజ్. సో ఐ థింక్ దట్స్ బ్యూటీ ఆఫ్ అరేబియా కడలి. అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు స్టోరీ లైన్ అంతా, ట్రైలర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా మంది అడిగారు, అంటే తండేల్ని గుర్తు చేస్తోంది అని అంటున్నారు. అంటే ఈ తండేల్కి ఓటీటీ వర్షన్ గా అనుకోవచ్చా? అంటే అందులో ఏంటంటే ఇంకొంచెం చూపించుంటే బాగుండేది అనేటువంటి టాక్ ఉంది. ఇదేంటంటే చాలా డెప్త్ గా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓటీటీ వర్షన్ అయ్యో చెప్పండి. మీరే ఆన్సర్ చెప్పేశారు కదా, ఇంకా డెప్త్ గా చూపించే స్కోప్ ఉంది కాబట్టి. ఓకే. సో అంటే అక్కడ ఓన్లీ ఆ మెయిన్ లీడ్స్ నేను తండ్రి చూడలేదు, బట్ ఒక్క బుజ్జి తల్లి బీజిఎంఏ మిస్సింగ్ అబ్బా ఇందులో. సారీ వేరేలాగా అనుకోవచ్చు. అది ఒక పాజిటివ్. నేను ఇందాక కూడా అన్నది ఏంటంటే ఆ సినిమా ఆడింది డెఫినెట్లీ. ఆడలేదు అనుకోండి మనం అసలు ఈ టాపిక్ మాట్లాడేవాళ్ళం. అది ఆడి అంత బాగా అంటే డెఫినెట్లీ నేను ఇందాక అన్నట్టు ఇది ఒక వైడర్ అండ్ బిగ్గర్ క్యాన్వస్ దీనికి అరేబియా కడలి అనే ఆ పర్టికులర్ మూల కథకి. మా వర్జన్ ఇది డిఫరెంట్ టేక్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు ఎక్కడా కూడా, ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీలో మీకు ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు నేను ఆనంది ఉన్నాం, ఇప్పుడు ఆ క్యారెక్టర్ తన క్యారెక్టర్ లేదు కదా. సో అలా చాలా లేయర్స్ ఉంటాయి సిరీస్ లో, డెప్త్ అండ్ లేయర్స్ ఎక్కువ. క్రిష్ గారు కానీ సూర్య గారు కానీ. అయితే ఆనంద్ గారు, అంటే మీరు కూడా అంటే చేస్తున్నటువంటి ప్రతి మూవీలో కూడా ఒక రకమైన డిఫరెంట్ ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో గంగా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే జనరల్ గా ఈ సర్వైవర్ థ్రిల్లర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేల్ డామినేటింగ్ గా ఉంటాయి. అంటే కథంతా వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది, వాళ్ళే క్యారీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. యాజ్ ఎ ఫీమేల్ గా మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, మీరు ఎంత బోల్డ్ గా ప్రెజెంట్ చేస్తారు? మీరు తను అసలు స్ట్రాంగ్ లేకపోతే చేయదండి. అది నేను తను చెప్తున్న ఆన్సర్ బట్ అర్థమైంది ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫైట్ చేయాలి అంటే చాలా భావోద్వేగాలతో కూడినటువంటి క్యారెక్టర్. ఇప్పుడు నేను ఒక లీడ్ ఇచ్చేసాను. చాలా తక్కువ మాట్లాడడం వచ్చి ఇంటర్వ్యూ అనగానే ఐ డోంట్ నో మాటలు అంత ఫ్లోగా రావు. అంటే ద బ్యూటీ ఆఫ్ వెబ్ సిరీస్ ఏంటంటే అందరికీ ఆ స్పేస్ దొరుకుతుంది. నాకు ఆ స్పేస్ ఉంది, హీరో గారికి అందరికీ ఆ ఈక్వల్ స్పేస్ ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కరి మీదే ఫోకస్ చేసి లేదు ఈ సిరీస్. అండ్ కమింగ్ టు గంగా, షీఈస్ అ టీచర్ అండ్ చేంజ్ రావాలి, ఊరికి మంచి జరగాలి అని కోరుకునే ఒక క్యారెక్టర్. అండ్ తను డ్రీమ్ చేసేదా అంటే అక్కడ వాళ్ళకున్న సోర్స్ అండ్ మీన్స్కి అంత పెద్దగా డ్రీమ్ చేయరు, బట్ తను పెద్దగా డ్రీమ్ చేసే ఒక అమ్మాయి. అండ్ ఒక బ్యూటిఫుల్ బాండ్ బిట్వీన్ మీ అండ్ బ్రదర్ అండ్ సత్యదేవ్ గారు, అమ్మ, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మంచి వెయిటేజ్ ఉన్న ఒక క్యారెక్టర్. అంటే ఎలా అనిపించింది అంటే అంత పెయిన్ తీసుకోవాలి, అంత ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, కొంచెం బిగ్ క్యారెక్టర్ కాబట్టి, పైగా 8 ఎపిసోడ్స్ ఆఫ్ అందులో మనం చూపించగలగాలి ఆమె ఇంపాక్ట్. సో ఫస్ట్ టైం ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకొని అంటే మీరు ఓన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సీన్స్ ఉన్నాయా ఇందులో? ఎస్, డెఫినెట్లీ. అలా చేసుకొని ఎలా చేస్తాం. కథ విన్న తర్వాత డైలాగ్స్ ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు వెరీ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో అంటే సూర్య గారితో ఇట్ వాస్ వెరీ ఈజీ. నాకు క్లియర్గా ఆయనతోని ఆ ఫస్ట్ 2 daysలోనే ఆ మీటర్ ఎంత కావాలి, యూ వాంటెడ్ ఇట్ టు బి వెరీ న్యాచురల్, చాలా డ్రామాటిక్గా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ వాంటెడ్ వెరీ జెన్యూన్ ఎమోషన్. సో ఎన్ని డేస్ జరిగిందండి షూటింగ్ మొత్తం? ఇయర్సా? 55 days జరిగింది. 50 days అంతే. ఓకే, చాలా ఫాస్ట్. సో క్రిష్ గారు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది సత్య గారు? అదేనండి, నేనంటే మిస్ అవ్వకూడదు అనిపించింది. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా అలా ఒప్పేసుకుంటారు కదా, మనం తొందరగా ఒప్పేసుకుంటే బెటర్ అనిపించింది. ఆ విధంగా అంటే మీ దగ్గరికి వచ్చిన ఇప్పుడు మీరు చేసిన అన్ని సినిమాల స్క్రిప్ట్లు ఇలా వేరే వాళ్ళు ఒప్పేసుకుంటారేమో అనే మీరు ఒప్పేసుకోవడం జరిగిందా? అట్లాంటివి బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు షర్ట్ చూసాం అనుకోండి, అది బాగుందంటే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది కదా, అదే ఎవడో చేసుకుంటారు. సో అంతే కదా, ఏదైనా కూడా అది నచ్చితేనే కదా మనం కావాలనుకుంటాం. లేకపోతే ఊరికే ఇంకోలు తీసేసుకుంటారు అని చెప్పి తీసుకుంటే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు అసలు. అది అసలు ఇట్లా ఎవరు వర్కౌట్. అది మనకు ఫస్ట్ ఆ షర్ట్ సరిపోవచ్చు. సో ఆ విధంగా నచ్చింది కాబట్టి వి షుడెంట్ మిస్ అనిపించింది. ఎమోషన్, అంత ఎమోషన్ ఉండి రూటెడ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం.
రెస్పాన్సిబిలిటీ ఉంది, తర్వాత డ్రామా చాలా ఎక్కువ ఉంది, సి ఎపిసోడ్స్ కానీ చాలా బాగా వచ్చాయి, సైక్లోన్ లో ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా చాలా చాలా. సో మొత్తం వాటర్ లో ఎంత షూటింగ్ జరిగిందంటే ఏం చెప్తారు? 20 days జరిగింది. 20 days మొత్తం వాటర్ లోనే. సో ఫుడ్ అంతా కూడా సీ ఫుడ్ ఏనా? సీ ఫ్రై ఏంటంటే ఫిష్ ఫ్రై, ఫిష్ అలా కాదండి. అంటే మీరు అట్మాస్ఫియర్ లో ఉన్నారు కాబట్టి. అంటే అదే బేసికలీ మార్నింగ్ 7 or 6 కలగా బోట్స్ వెళ్ళిపోయాయి లోపలికి. ఓకే. అక్కడ 20 days, అరౌండ్ 20 days ఎంతో 15 to 20 days ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక 10 kilometers లోపలికి వెళ్ళాలి సీ లోపలికి. భయంకరమైన ఎండ అండ్ సీ సిక్నెస్, వామిటింగ్స్ అవన్నీ చాలా. దీనికి తోడు మాకు అక్కడ మేజర్లీ ఏంటంటే ఆ బూట్ అంతటికి వాష్రూమ్ ఇంతే ఉండేది అనమాట. అది కొంచెం సో ఎక్కువ ఏం తినేవాళ్ళం కాదు, ఎందుకు వచ్చిన రిస్క్ అండి. అదేలేండి, అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా తినడానికి లేకుండా. ఓకే, సో రోషన్ గారు, అంటే మీ గోట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే రోషన్ అనే పేరు ఇలా స్పార్క్ అయింది. సో అంటే తర్వాత మీ నుంచి వచ్చేటువంటి సినిమాకి సంబంధించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అరేబియా కడలిలో ఏంటి మరి రోషన్ ఏం చేయబోతున్నాడు? అంటే బేసికల్ గా అరేబియా కడలి అనే సినిమా నేను కోర్ట్ కంటే చాలా ముందే జరిగింది అండ్ దాని ముందే షూట్ చేయాలి. బట్ కోర్ట్ చాలా ఫాస్ట్ గా లైక్ 1 year స్పాన్ లో లాస్ట్ ఇయర్ లైక్ March 13th కి కథ చెప్తే March 14th కి సినిమా రిలీజ్ అవ్వాలి. లైక్ 1 year లోనే ఇమీడియట్ గా రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే, దాని ముందే ఓకే చేసింది కదా అరేబియా కడలి. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎలా ఉంటుంది? అది బ్రదరే, బట్ ఎలాంటి బ్రదర్? మంచి బ్రదరా, అల్లరి బ్రదరా, అదొక ఆర్ట్? అంటే సినిమా అంతా సినిమా ఒక సైడ్ ఉంటే లైక్ నా క్యారెక్టర్ ఒక సైడ్ ఉంటుంది. సినిమా ఒక సైడ్ అంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ ఒకటి ఉంటే, అన్ని సినిమా అంటే లైక్ ఒకదాని వైపు ట్రావెల్ అవుతుంటే నా ఒక్కడి క్యారెక్టర్ మాత్రం ఇంకో ఆర్క్ లో ఉంటది. సో అంటే కథని ఏమన్నా మలుపు తిప్పి అలాంటి క్యారెక్టర్, బట్ సంథింగ్ డిఫరెంట్ అన్ని క్యారెక్టర్స్ లో. అన్నయ్య ఇందాక అన్నయ్య చెప్పినట్లు ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్నయ్యకి రూటెడ్ ఉండడం ఎలా ఇష్టం, నాకు అలా చాలా రూటెడ్ గా వెళ్ళి ఉండడం ఇష్టం. లైక్ వైజాగ్ ఎప్పుడన్నా అలా సీ షో సైడ్ వెళ్ళినప్పుడు ఉంటారు కదా టీనేజర్స్, ఆ పూసలు దండ వేసుకొని వాళ్ళ పూట గడవడం కోసం వాళ్ళు చాలా లైక్ ఈజీ మనీ ఎక్కడ నుండి వస్తే వాళ్ళు అక్కడ అలా పనిచేసేస్తుంటారు. అది మంచి పన చెడ్డ పన ఆలోచించకుండా వెళ్ళు. సో అలాంటి ఒక డిఫరెంట్ ఆర్క్ ఉన్న ఒక క్యారెక్టర్. అండ్ అక్క ఎలా ఉంటుంది? అక్కతో బాండింగ్, అక్కతో చేసిన సీన్స్ ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే అక్కకి నాకు అంటే నేనేం రివీల్ చేయదు కాబట్టి చేసినా పర్వాలేదు ఏమంటారు. అంటే అక్కకి నాకు చిన్న రైవలరీ ఉంటుంది. బట్ ఒకనొక పాయింట్ వచ్చిన తర్వాత అక్క వాళ్ళని లైక్ మా నాన్న వాళ్ళు అంటే ఒక 6 months వెళ్తారు కదా. సో వెళ్ళినప్పుడు వాళ్ళది వేరే కంట్రీ వెళ్ళడం జరుగుతుంది. సో దెన్ అక్క ఫైట్ చేసి తనకు ముందు నుండే ఒక టీచర్ కాబట్టి ఒక ఇచ్చేయాలని ఉంటుంది. సో అలా వాళ్ళందరినీ ఇచ్చేయాలి అన్న ఆ ప్రాసెస్ లో నాకు చెప్పినా నేను విన్ను బేసిక్ గా. వెరీ అర్థమైంది మాకు ఇందాక మీరు చెప్పినప్పుడు. సో అలాంటి ఒక గాయ్ తర్వాత మారతాడో మారడో అది సిరీస్ చూస్తే అంతేనా? అక్కడ కూడా ఒక చిన్నది వదిలేరు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ సత్యదేవ్ గారు, జనరల్ గా ఈ మూవీలో లుక్ అండ్ మొన్న కింగ్డమ్ మూవీలో లుక్ సేమ్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఏం పెద్ద అంటే దీనికి పెద్దగా వర్కౌట్ ఏం చేయలేదేమో, ఒక గెటప్ 2 location లా. అంటే అంటే ఈ సినిమా వేరే ఆ సినిమా వేరే కదా, వేరే వేరే అంటే కొంచెం గెటప్. నేను అన్నది గెటప్ అంటే 2 ఒకేసారి జరిగాయండి, అదే ప్రాబ్లమ్. ఇక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు, చాలా ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ మంత్ డివైడ్ అయిపోయింది. 15-15, 10-10, 20-20 ఏదో అలానే జరిగింది. ప్రతిసారి జరిగినప్పుడల్లా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఇద్దరికి ఒకే లుక్ ఇస్తానని చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. దానివల్ల బట్ కానీ ఈ 2 క్యారెక్టర్లు వేరవటం వల్ల కంప్లీట్లీ డిఫరెంట్ అవడం వల్ల అంత పెద్దగా ఎవరు నోటీస్ చేయరు దాన్ని. అంటే ఇందులో ఉన్న బద్రీలాగానే చూస్తారు కానీ అందులో ఉన్న మ్యాచ్ చేయరు. రోషన్ అన్నట్టు 2 different స్టోరీస్, 2 different క్యారెక్టర్ ఆర్క్స్, సంబంధం లేదు. లుక్ పరంగా అంటే అదే లుక్ తో నేను మీకు అమాయకంగా కూడా నేను కనబడగలను, అదే లుక్ తో నేను రౌద్రంగా కూడా కనబడగలను.
అండ్ అంటే గతంలో అది త్రివిక్రమ్ గారు దగ్గర ఆ ఎపిసోడ్ మేము విన్నాం యాక్చువల్ గా, మీ నెంబర్ తీసుకున్నారు కాబట్టి దాన్ని జస్ట్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. అంటే త్రివిక్రమ్ గారు ఇప్పుడు బన్నీ గారితో ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు తీసుకున్న మీ కాంటాక్ట్ ఏమన్నా ఇప్పుడు ఈ సినిమాకి ఉపయోగపడుతుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా కాల్స్? లేదండి, అంటే అప్పుడు నాకు ఆ ఎపిసోడ్ నాకు చాలా మోస్ట్ మెమొరబుల్ అండ్ ఫేవరెట్ ఎపిసోడ్స్ నా లైఫ్లో. నేను నమ్మి అందరం కూడా బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి ఒక నమ్మి బయలుదేరుతాం కదా, దానికి ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర తారసపడి నువ్వు చేసింది కరెక్టే అని చెప్పాలి, లేకపోతే మన జర్నీకి అర్థం ఉండదు. ఎవడో ఒకటి వ్యాలిడేట్ చేయాలి, లేదు వాట్ యూ డూయింగ్ ఇస్ రైట్ అని చెప్పాలి కదా. అలాంటి ఎపిసోడ్ నా లైఫ్లో అది. ఏ రోజైతే అప్పుడు త్రివిక్రమ్ గారు నాకు నేను చేసిన అత్తారింటి దారిలో ఒక బ్యాక్గ్రౌండ్ యాక్టర్ రోల్, అది అంటే బ్యాక్గ్రౌండ్ యాక్టర్ ఫైటర్ యాక్చువల్లీ, ఆయన చూసి వెళ్ళిపోతున్నాడు పిలిచి నాకు హి సెడ్ నువ్వు నన్ను కలువు అని చెప్పి అన్నారు. అయితే లైఫ్ ఆల్వేస్ అంటే ఆ ఎపిసోడ్ నాకు లైఫ్ అంటే నేను యాక్టింగ్ తీసుకున్నందుకు కానీ ఎందుకు నేను తీసుకున్నాను నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ డ్రామా లైఫ్ లో డ్రామా ఎక్కువ ఉంటది కదా, నేను ఈ రోజు వరకు త్రివిక్రమ్ కలవలేదు అసలు. ఆయన కలవలేకపోయాను. మీరు అన్నట్టు మేబీ ఎక్కడైనా అసోసియేట్ అవుతామేమో, బట్ కలవడం అయితే జరగలేదు. బట్ మై బెస్ట్ మూమెంట్ అది. త్రివిక్రమ్ గారికి ఎప్పటికీ నాకు ఆయన అంటే నాకు చాలా స్పెషల్ ప్లేస్. మేము కూడా నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్ గారి సినిమాలో మీరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఆయనే నాతో చేస్తే బాగుంటుందని కూడా అనుకోండి. ఎస్, తప్పకుండా అనుకుంటాము. అలానే ఆనంది గారు, మీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ గరివిడి లక్ష్మి, అంటే ఆ క్యారెక్టర్ లో ఏంటంటే అంటే ఈ క్యారెక్టర్ వేరు ఆ క్యారెక్టర్ వేరు కదా, అది కంప్లీట్ ఒకరి బయోపిక్ మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఆ సాంగ్స్ నేర్చుకోవడం కానీ ఎప్పుడైనా హమ్ చేయడం కానీ ఆ క్యారెక్టర్ కి సంబంధించిన చాలా వర్క్ షాప్స్ జరిగిందా? అది పాడండి, కమాన్. పాడేస్తాను. ఏంటి ఆ సాంగ్స్ ఎలాంటివి అంటే ఆ ఫోక్ టేల్ సాంగ్స్ అన్ని వింటే ఇంకా 5 days వరకు పొద్దున్న లేసిన మైండ్ లో అదే పాడతారనమాట. ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైన్ అయినా పాడండి మా కోసం, ఎందుకంటే బాగుంటది. ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే, సారీ. అంటే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ లో పాడతారన్నమాట. అంటే నేను ఏ మూవీకి వర్క్ షాప్ చేయలేదు పెద్దగా, అసలు వర్క్ షాప్సే చేయలేదు. నాకు ప్రాక్టీస్ చేయడం ఇదంతా నాకు రాదు. ఆన్ సెట్ వెళ్ళాలి, స్పాంటేనియస్ గా చేయడం నాకు ఇష్టం. బట్ గరివిడి లక్ష్మికి మాత్రం వర్క్ షాప్ చేయాల్సి వచ్చింది. అండ్ అంటే తప్పట్లేదు, బయోపిక్ మన పైన చాలా నీడెడ్, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా. సో పాడరు అయితే సరే, ఓకే ఓకే పర్లేదు. సో రోషన్ గారు, అంటే మీ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే మీరు బేబీ శ్రీదేవి కలిసి ఏదన్నా సినిమా చేస్తే బాగుంటది అని చెప్పి మళ్ళీ మన వ్యూవర్స్ కోరుకుంటున్నారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే, అంటే ఎప్పుడైనా వచ్చే ప్రపోజల్స్ మీ ఇద్దరిని కలిసి చేయాలి అని చెప్పి? అంటే కథలు అనేది వింటున్నానండి, లైక్ అందులో ఇచ్చేస్తున్నారు, బట్ దాంట్లో ఇద్దరికి నచ్చి ఒకవేళ ఫార్చునేట్లీ ఇద్దరం ఒకటి దాంట్లో కొలాబరేట్ అవుతాయి. సో మళ్ళీ చూడొచ్చు. సతీదేవి గారు, మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? వెంకటేష్ కంచరపాలెం వెంకటేష్ మహాతో చేస్తాను, తర్వాత ఫుల్ బాటిల్ అని ఫిల్మ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, తర్వాత అజయ్ నాగ్ తో చేస్తున్నాను, ఓకే, తర్వాత లక్ష్మి అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాను. సో అవి కూడా ఇలానే ఇంపాక్ట్ ఉండేటువంటి రోల్స్, చాలా డిఫరెంట్ గా చాలా సంబంధం లేదు. ఓకే, ఎలా ఉండబోతున్నాయి అవి? ఎలా ఉంటాయి? ఇది ఇప్పుడు థ్రిల్లర్, ఇంకోటి చేశారు, ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ లాగా ఉంటాయా? అసలు టోటలీ డిఫరెంట్. యూ కెన్ అంటే మీ ఊహకు వదిలేస్తాను, ఏమాత్రం రీచ్ అయినా కూడా అంతేనా? ప్రైజ్ మనీ మాకేనా? కష్టం. సైకలాజికల్ డార్క్ కామెడీ ఒకటి యాక్షన్ డ్రామా, ఒకటి కంప్లీట్ క్రైమ్ కామెడీ, ఇంకోటి లక్ష్మీది వచ్చి సూపర్ ఫన్ ఫిల్మ్. క్రేజీ ఫన్ ఫిల్మ్ అది. అసలు మీరు అది చూడాలి, అంటే షూట్ స్టార్ట్ చేయలేదు. డెఫినెట్ గా అండ్ మీరు వెళ్తున్నటువంటి ఈ పాత్ లో మీకు ఇంకా మంచి మంచి మైల్ స్టోన్స్ పడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బిగ్ అంటే మీరు ఏవైతే అనుకుంటున్న బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి మీ ముగ్గురు కూడా, ఎందుకంటే చాలా మంచి యాక్టర్స్ మీరు అందరూ, జనాల్లో చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, మీ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు.
సో డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి పార్ట్స్ లో బిగ్ సక్సెస్ కొట్టాలి, మమ్మల్ని అందరినీ మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ వెబ్ సిరీస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది 10TV. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10TV.